హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్. అయితే నిన్న మొత్తం వర్షంలో రోజంతా రైడ్ చేసి మొత్తం డల్ అయిపోయినాం. కనీసం ఈ రోజన్నా మంచిగా ఉంటుంది ఏమంటే ఎక్స్పెక్టేషన్ ఉండే. ఈరోజు మంచిగా ఉంటే చుట్టుపక్కల ఆల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామనే ఐడియా ఉండే. కాకపోతే మార్నింగ్ లేచి చూస్తే దరిద్రం ఎట్లా వెల్కమ్ చెప్తుందంటే మామూలు కాదు, చాలా వర్షం పడుతుంది. ఈవెన్ నిన్న సాయంత్రం పడేదానికన్నా ఇంక ఎక్కువ పడుతుంది. అసలు ఎట్లా రియాక్ట్ కానో అర్థమవుతలే. 120 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ ఆన్ నుంచి నిన్న మొత్తం వర్షంలో రైడ్ చేసి మళ్ళీ వర్షం అంటే అమ్మ నాతో కాదు. అసలు ఎట్లా రైడింగ్ జాకెట్ లేదు, సారీ రెయిన్ జాకెట్ లేదు, రెయిన్ గేర్ లేదు, ఏం లేదు. అట్లా ఈ బండి వేసుకొని ఇలా పోవాలంటే కష్టం. ఈవెన్ లగేజ్ మొత్తం ఇక్కడ వదిలిపెట్టేసిన నేను అక్కడ వరకు పోవాలన్నా కానీ నాకు ఏదైనా కావాలి. బయటికి పోయి కొనుక్కొచ్చుకుందామన్నా కానీ అసలు ఛాయిస్ ఇస్తలేదు. చూడండి ఎట్లా పడుతుంది. నేను మార్నింగ్ 6 లేచిన. నిన్న నైట్ వర్షం వైజాగ్ లేపి తోలిన. అంటే వర్షం ఫుల్ వస్తుంటే అట్లనే వేసుకుంటే నేను దమ్ము తీస్తే ఆవిరికి వైజాగ్ బ్లాక్ అయిపోతుంది, విజన్ కనిపిస్తలేదు. సో తీసేసి తోలినా. వైజాగ్ లేపి తోలితే మొత్తం కళ్ళ దుమ్ము అది పోయి ఇక కన్ను మొత్తం రెడ్గా అయిపోయింది. ఈ కన్ను రెడ్గా అయింది. నేను మార్నింగ్ 5 o'clock లేచిన. 5 o'clock లేచిన నుంచి మొత్తం వర్షం పడుతూనే ఉంది. 7కి ఇంకెక్కువ అయింది. ఇప్పుడు ఎట్లుందంటే ఒక మోస్తారు ఉన్నది. ఇప్పుడు దాదాపు ఇప్పుడే కొంచెం ఎండ వస్తుంది. ఆహాహా, చలి ఘోరంగా చల్లగా పెడుతుంది. ఇప్పుడే లైట్గా ఎండ వస్తుంది. ఈ ఎండ చీడ వర్షం తగ్గినా నా ఎక్స్ప్లోర్ అంతా మళ్ళా స్టార్ట్ చేస్తా. లేదు అంటే ఇంకే వేరే దారి లేదు. ఇంకా రెయిన్ జాకెట్లు తీసుకొని బ్యాగ్లో వేసుకొని హెల్మెట్ పెట్టుకొని స్టార్ట్ అయిపోతా. సాయంత్రం స్టార్ట్ అవుతా, ఇప్పుడేం స్టార్ట్ కాను. ఇప్పుడైతే నాకు 2 డెస్టినేషన్లు అనుకున్నాను. భువనగిరి ఫోర్ట్, మళ్ళీ ఒకటి సురేంద్రపురి. ఇప్పుడు సురేంద్రపురి అవుతుందేమో, మేబీ భువనగిరి ఫోర్ట్ మాత్రం కాకుండా వచ్చు. చూడాలి అయితే ఎట్లయితుందో. పక్కన రూమ్లో ఉన్నట్టున్నాం, మాటలు వస్తుంది. ఒకటి ఫిక్స్ అయిపోయినాము. ఆల్రెడీ ఎండ కొంచెం వస్తుంది కానీ వర్షం తగ్గుతలేదు. ఏదేదైనా సరే రెడీ అయిపోయి సురేంద్రపురి స్టార్ట్ అయిదామంటాను అనుకుంటున్నా. వర్షం కొంచెం తగ్గింది. ఈ వర్షం ఇట్లుంటే ఇక్కడ నుంచి సురేంద్రపురి 4 kilometers ఏమో ఉంది. నేను కొట్టేలేస్తా, వర్షం పడ్డా కొట్టలేస్తా. ఎందుకంటే చూద్దామని వచ్చినా కాబట్టి చూడాలి ఖచ్చితంగా. రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అవ్వడం లేట్. చాలా టైం వేస్ట్ చేసినాం. ఇప్పటికి 9 అవుతుంది. చాలా టైం అయింది. మొత్తం మీద 100 కబోర్లు చెప్పి స్నానం చేసుకొని గుడికి అయితే స్టార్ట్ అయినాం. గుడికి అంటే మీదికి వెళ్ళా, జస్ట్ ఈయననే వెళ్తాడు వేసి తలమేసి. నేను జస్ట్ సోపతి అంతే వెళ్ళేసి లడ్డు ఏమో తీసుకుంటాడంట. నైట్ దర్శనం అయిపోయింది కానీ ఇప్పుడు లడ్డు తీసుకుంటాడంట. ప్రసాదం తీసుకొని వచ్చి రూమ్లో పెట్టేసి అంతే. కెమెరా ఎక్విప్మెంట్ తీసుకొని డైరెక్ట్ సురేంద్రపురి స్టార్ట్ అయిపోతాం. వాటర్ ఫ్లో ఎంత బాగుంది. వావ్, అమ్మో ప్యాంట్ మీదకి వేసుకోవాలి. నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి సురేంద్రపురి. నేను ఎన్నో రోజుల నుంచి సురేంద్రపురి చూడాలనుకుంటున్నా. సో చిన్న ఉన్నప్పటి నుంచి మా అత్త ఒక ఆమె చెప్పిండే సురేంద్రపురి చాలా బాగుంటుంది అని. అదొక 7-8 years క్రితం చెప్పింది. సో అప్పటి నుంచి అనుకుంటే లాస్ట్కి ఈరోజు కుదురుతుంది. ఎంట్రన్స్ అయితే సురేంద్రపురి ఎంట్రన్స్ ఇలా ఉంది. పెద్ద పెద్ద కురు పాండవులు బంతిని ఆడుట. ఫ్రెండ్స్, ఇందులో వీడు ద్రోణాచార్యుని మట్టి బొమ్మతో పురాణాల మీద నేర్చుకున్నట. తెలుసా ఇది? పాత కథలు ఇప్పుడు మన రామాయణ మహాభారతం ఇవన్నీ ఉంటాయి కదా, వీటి మీద ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తాను. విజిట్ చేయండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ బాగా దొరుకుతుంది. ప్రతి ఒక్క ఐడల్ ఇట్లా ఉంటాయి అన్నమాట. అన్ని బొమ్మలు ఉంటాయి. రామాయణం, మహాభారతం, భాగవతం
ప్రతిదీ సంబంధించింది. మళ్ళా భారతదేశంలో ఉన్న అన్ని శక్తి పీఠాలు, దాని పేర్లు, ప్రతిదీ A to Z ప్రతిదీ అన్నీ కూడా మంచిగా మెయింటైన్ చేస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి, మంచి ఎక్స్పీరియన్స్. చాముండేశ్వరి మహారాష్ట్ర. ఉజ్జయిని నాగలోకంకి ఎంట్రన్స్. లోపల పెద్ద నామం చూడొచ్చు. ఎఫెక్ట్ కొట్టాలంటే అని మొత్తం నాగలోకం అని చెప్పి కింద పాముల సౌండ్ వస్తున్నాయి, బుస్ బుస్ అని కూడా మీరు గమనించవచ్చు. నిజంగా పాముల ఎఫెక్ట్ ఉంది బ్రో బాగా. ఉంటారు రావాలా, భయపడతాడు. నాగలోకం రాముడు అంటే రావణుడే. అహోబిలం నరసింహస్వామి జన్మస్థలం. అక్కడ ఆయన ఉన్న అవతారాలన్నీ. శ్రీ అష్టముఖ గండ బేరుండ బడభజనల జ్వాల లక్ష్మీ నరసింహస్వామి నవనరసింహ. అందరికీ మొత్తం సరే. మూతి వాళ్ళతో పడతాయి. సౌండ్ ఎఫెక్ట్ ఎదిరిపోయింది. వాట్ ఈస్ దిస్? లైట్ ఎఫెక్ట్. కాళికాదేవి పాతాళ గృహంబున పాతాళ భైరవి ముందు రామలక్ష్మణులను బలించుటకు What is this? అది ఎలుగురు ఉన్నది, ఈ నలుగురు ఉన్నది, గుర్రాలు మాత్రం ఈ గురం ఉన్నది. పద్మవ్యూహం అంటే